కే తెలుగు సీరియల్స్ ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ జనవరి 7వ తారీఖు 2026న కార్తీక దీపం సీరియల్ యొక్క రివ్యూని చూద్దాం. దశరథ సుమిత్రను ఇలా చూడటం నా వల్ల కావటం లేదురా కార్తీక్ అందుకే చెప్పలేకపోయాను మామయ్య. దశరథ ఎందుకురా సుమిత్రకే ఇలా జరగాలి? తను ఏ తప్పు చేసిందని? తనను అర్థం చేసుకోకుండా ఆ రోజు మాటలతో హింసించి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి కారణమయ్యాను. తను వెళ్ళాక కానీ తన విలువ తెలియలేదురా. ఇప్పుడు తనకే ముప్పు వచ్చింది. ఎలారా తట్టుకోవడం? కార్తీక్ ఏంటి మామయ్య చిన్నపిల్లల్లా అలా బాధపడుతున్నావు? ఇప్పుడు ఏం జరిగిందని? ఈ కాలంలో ట్రీట్మెంట్కి ఏ జబ్బైనా తలవంచాల్సిందే. అత్తకి ఏం కాదు. నువ్వు ఇలా బాధపడితే అత్తకి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలదా? దశరథ ఇంకా నాకేదో అయిపోతుందని తను అందరి మీదకు విరుచుకుపడిందిరా. తనకే ఇంత పెద్ద వ్యాధి వచ్చిందని ఎలారా తనకి చెప్పేది? అప్పుడే స్పృహలోకి వచ్చిన సుమిత్ర నాకేం చెప్పాలండి అని తన భర్తని అడుగుతుంది. అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏం జరుగుతుంది? దీపా నువ్వైనా చెప్పు. నిన్ను అడుగుతుంటే కార్తీక్ను చూస్తావేంటి దీపా? ఏవండి నిజం చెప్పండి, మీకు ఏమైంది? దశరథ నాకేమవుతుంది సుమిత్ర మరి నాకేమైంది? రే కార్తీక్ ఎందుకు అందరూ నన్ను చావుకు దగ్గరైన మనిషిలా చూస్తున్నారు? కార్తీక్ ఆపత్తా ఏదో అయ్యింది. ఏం జరిగిందని అలా అడుగుతున్నావు? నీకు గుర్తుకులేదా? నీరసంగా ఉండి పడిపోయావు. డాక్టర్ని పిలిపించాం. నీకు మందులు ఇచ్చారు. నీరసంగా ఉండటంతో బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. దశరథ అవును సుమిత్ర, నువ్వు రెస్ట్ తీసుకో. సుమిత్ర నాకు అర్థమైంది. మీరంతా ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాస్తున్నారు. మీ ముఖాలు చూస్తుంటేనే నాకు తెలుస్తుంది ఏదో విషయం దాచిపెడుతున్నారని. దాచండి. ఎన్ని రోజులు దాస్తారో దాచండి. కార్తీక్ సరే ఏం దాస్తున్నామో నువ్వే చెప్పత్తా. సుమిత్ర నువ్వు మాటలతో లాజిక్కులతో నా నోరు మూయించకు అని సుమిత్ర దగ్గుతుంది. వెంటనే దీప అమ్మ మీరు పడుకోండమ్మా అంటుంది. సుమిత్ర నిద్ర పట్టడం లేదు దీప. నిద్ర పట్టిన పాడుకలలే వస్తున్నాయి. ఎందుకో మీరంతా నాకు దూరం అవుతున్నారని, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నట్లు అందరూ నా చుట్టూ చేరి అలా అనంగాల్నే దీప ఆపండమ్మా అంటుంది. సుమిత్ర ఈ మధ్య పిచ్చి కలలు వస్తున్నాయని చెప్పడం కూడా తప్ప? అవును నా కూతురు జోసన ఎక్కడా అని అంటుంది సుమిత్ర. వెంటనే దశరథ పిలవమంటావా అంటాడు. సుమిత్ర వద్దులేండి, తను నన్ను ఇలా చూస్తే తట్టుకోలేదు. జోస్నా పెళ్ళి నా కలండి. తన పెళ్ళి అయ్యే వరకు నేను బ్రతికే ఉంటాను. ఏమంటావు దీపా? ఏవండి మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే. ఒకవేళ నిజంగా నాకేమన్నా ప్రాబ్లం ఉన్నా నా కూతురుతో మాత్రం చెప్పవద్దు అంటూ బెడ్ మీద కొంచెం స్పృహ తప్పినట్టుగా పడిపోతుంది సుమిత్ర. అప్పుడు దీప మరియు దశరథ ఇక మాట్లాడకుండా పడుకో అంటారు సుమిత్రని. దశరథ కార్తీక్ సుమిత్రని ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. కార్తీక్ అత్తకు ఏం కాదు మామయ్య, నువ్వు బాధపడకు. పాజిటివ్గా ఉండు. అత్తను కాపాడుకునే అవకాశం ఇంకా చేజారలేదు. అత్త ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డు వేస్తాం. ఇదంతా చూస్తున్న దీప ఏడ్చుకుంటూ గది నుండి బయటకు వస్తుంది. సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పిన డాక్టర్ మాటలను గుర్తు చేసుకుంటుంది దీప. అదేవిధంగా సుమిత్ర అన్న మాటలను కూడా గుర్తు చేసుకొని దీప ఎంతో బాధపడుతుంది. ఇంతలో అక్కడికి జ్యోత్స్న పారిజాతం వస్తారు. జ్యోత్స్న దీపను ఉద్దేశిస్తూ పారిజాతంతో ఇలా అంటుంది. ఈ ఇంట్లో సగం దరిద్రాలకు ఈ దీపే కారణం గ్రాని అంటుంది. ముందు దీనిని బయటికి గెంటి. పారిజాతం దీప వద్దకు వచ్చి ఏంటమ్మా ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావు? నీ కన్న తల్లికి ఏంటో రోగం వచ్చినట్టు గుక్కపట్టి ఏడుస్తున్నావు. దీప అప్పుడు దీప కోపంగా పారిజాతం గారు అంటుంది. పారిజాతం అవునే, చివరికి నువ్వు చేసే ఓవరాక్షన్ చూసి వచ్చిన డాక్టర్ కూడా నువ్వే సుమిత్ర కూతురు అని అనుకుంటుంది. దీప అనుకుంటే తప్పేంటి? జ్యోత్స్న తప్పేంటంటావంటే నువ్వు ఎలా కూతురు అవుతావు? ఈ ఇంటి పేరుతో కానీ ఈ ఇంటి రక్తంతో కానీ నీకు ఏమన్నా సంబంధం ఉందా? విసిరేసిన విస్తరాకు లాంటి దానివి. అనాథ బ్రతుకు నీది. అవసరానికి మించి ఆశపడకు. మా ఫ్యామిలీకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దీప ఉండకపోతే చెప్పు, ఉండకపోతే ఏం చేస్తావు? ఇది నీ ఫ్యామిలీనా? సుమిత్ర గారు ఎన్ని రోజుల నుండి ఆరోగ్యం సరిలేక ఇబ్బంది పడుతున్నారో నీకు తెలుసా? నువ్వు ఏ రోజైనా గమనించావా? నువ్వు ఏ రోజైనా పట్టించుకున్నావా? అమ్మా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావని ఒక్కసారైనా అడిగావా? జ్యోత్స్న నేను అడుగుతానో అడగనో అది నా ఇష్టం. ప్రశ్నించటానికి నువ్వెవరు? దీప నేను ఈ ఇంటి మంచి కోరుకునే మనిషిని. పారు మా ఇంటికి దరిద్రం మొదలైందే నీ వల్ల. ఇంతకుముందు నీ కారణంగా సుమిత్ర ఇంట్లో నుంచి పోయింది. ఇప్పుడు ఏకంగా పైకే పోతుంది. దీప సుమిత్ర గారిని ఏమన్నా అన్నారంటే మిమ్మల్ని కూడా ఊరుకోనంటుంది దీప. పారిజాతం అంటే పారు ఊరుకోకపోతే ఊరేగవే.
నీకు నీ మొగుడికి అలవాటేగా. సుమిత్రకి ఇంత పెద్ద జబ్బు చేసిందని ఎవరికీ చెప్పకుండా దాచటం ఎందుకు? వెంటనే దీప, మీకంటే ఎవరి మీద ప్రేమలుండవు కాబట్టి ఎవరి ప్రాణాలు పోయినా మీరు పట్టించుకోరు. పారిజాతం, నా కోడల మీద నాకు ప్రేమ లేకపోవటం ఏంటి? దీప, మీ కోడలు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ఏం చేశారు మీరు? కళ్ళతో చూసి వదిలేసినా మీ మనవరాలికి బుద్ధి చెప్పలేదు. కనీసం మీరు కూడా వెళ్ళి వెతకలేదు. పారిజాతం, నువ్వు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకున్నావు కదా. దీప, ఈ ఇంటి తిండి తిన్నా కాబట్టే, ఆ విశ్వాసం ఉంది కాబట్టే ఈ ఇంటి వాళ్ళకి ఏం కాకూడదని కోరుకుంటున్నాను. జ్యోత్స్న, నువ్వు కోరుకుంటే అన్నీ జరిగిపోతాయా? అయితే మా మమ్మీకి ఏం కాకూడదని కోరుకో, జరుగుతుందేమో చూద్దాం. దీప, ఇది మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అమ్మాయి గారు. వచ్చిన వ్యాధి ఎంత పెద్దదైనా మనిషి సంకల్పం ముందు చావు కూడా తలవంచాల్సిందే. సుమిత్ర గారికి ఏమీ కాకూడదని నేను సంకల్పించుకుంటున్నాను. ఆవిడికి ఏమీ కాదు. జ్యోత్స్న, నా తల్లి గురించి కోరుకోవడానికి నేనున్నాను. పుట్టుకతోనే తల్లిని పోగొట్టుకున్న అనాథవి నువ్వు. నీలాంటిది కోరుకుంటే నా తల్లి కూడా చస్తుంది. దీప, ఏయ్ అని జ్యోత్స్న మీదకి వెళ్తుంది. ఏం మాట్లాడుతున్నాను అని దీప జ్యోత్స్నని హెచ్చరిస్తుంది. వెంటనే పారు, నువ్వేంటే మీదికి వస్తున్నావంటుంది దీపని. జ్యోత్స్న, నువ్వు తప్పుకోగ్రాని, ఇది ఏం చేస్తుందో నేను చూస్తాను. వెంటనే పారిజాతం, నువ్వు లోపలికి రావే అంటూ జ్యోత్స్నని లోపలికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది. జ్యోత్స్న, వదులు గ్రాని, దీని అంతేదో నేను చూస్తాను అంటుంది. వెంటనే పారిజాతం, నా మాట విని లోపలికి రావే అని జ్యోత్స్నని అంటుంది. జ్యోత్స్న, నీ సంగతి తర్వాత చెప్తాను. దీప, ఏంటి చెప్పేది? తల్లి మీద కన్న ప్రేమ లేకపోయినా కనీసం పెంచిన ప్రేమ అయినా ఉండాలి కదా. ఈ మాటలతో పారిజాతం, జ్యోత్స్న ఒక్కసారిగా షాక్లోకి వెళ్తారు. వెంటనే జ్యోత్స్న, పెంచిన ప్రేమ ఏంటి? దీప, తల్లి బిడ్డని పెంచుతుంది కదా, నేను ఆ ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ఇంకా ఏ ప్రేమ గురించి అనుకుంటున్నావు? వెంటనే జ్యోత్స్న, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. దీప, నువ్వు ఇలాగే ఉంటే నేను ఇలాగే మాట్లాడతాను. పారు, నువ్వు ముందు లోపలికి రావే. జ్యోత్స్న, అది నా మీద అరుస్తుంటే నువ్వు లోపలికి రమ్మంటావేంటి? పారు, మూసుకో, ముందు రావే, ముందు లోపలికి రావే అని జ్యోత్స్నని వారిస్తుంది పారిజాతం. జ్యోత్స్న దీప వైపు వేలు చూపిస్తూ నీ సంగతి చెప్తాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీప, నువ్వు కన్న కూతురివి కాదని నీకు తెలుసు. ఎప్పుడు నిజం బయటపడుతుందో అని భయంతో చస్తున్నావు. ఇప్పుడు మిమ్మల్ని దాటుకొని నా తల్లిని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు. దీప తనలో తాను ఇలా బాధపడుతూ అనుకుంటుంది. దీప దగ్గర నుంచి పక్కకు వెళ్ళిపోయిన పారు, జ్యోత్స్న ఇలా అనుకుంటారు. పారిజాతం, ఇప్పటికి జరిగింది సరిపోలేదా? మళ్ళీ దాంతో గొడవ పెట్టుకోవాలా? ఇప్పుడు మనం మూసుకొని కూర్చోవాలంటుంది పారిజాతం. వెంటనే జ్యోత్స్న, ఎందుకు? పారు, నువ్వు చేసిన పనికి. జ్యోత్స్న, నువ్వు కూడా నన్నే అంటున్నావు. వెంటనే పారిజాతం, మాట్లాడకు అని కోపంగా, చీచి, తిట్టినా బుద్ధి లేదు, కొట్టినా బుద్ధి లేదు, ఇంకెప్పుడు మాడతావే నువ్వని జ్యోత్స్నని పారిజాతం అరుస్తుంది. జ్యోత్స్న, ఆ వైరాగాడు ఆ ఒక్కరోజు దొరకకుండా ఉండి ఉంటే నేనేంటో మీ అందరికీ తెలిసేది. పారిజాతం, ఆ రోజు మీ అమ్మ పడిపోకుండా ఉండి ఉంటే నీ బతికేంటో నీకు తెలిసేది. జ్యోత్స్న, కరెక్ట్గా ఆలోచించు. నేనే మా అమ్మని కాపాడాలంట ఆ డాక్టర్ చెప్పింది. నేను సొంత కూతుర్నైతే కదా బోన్ మ్యారో మా అమ్మకి ఇచ్చేది. పారిజాతం, నీవు చెప్పింది నిజమేనే. నేను బిడ్డల్ని మార్చిన తర్వాత ఇన్నేళ్లలో ఈ నిజం బయటపడుతుందనే భయం నాకు ఎప్పుడూ కలగలేదు. కానీ మొదటిసారి నాకు కూడా భవిష్యత్తు కనిపిస్తుంది. జ్యోత్స్న, అకౌంట్స్లో నేను చేసింది మోసం, పిల్లల విషయంలో నువ్వు చేసింది పాపం. మోసానికి ఇంత పెద్ద శిక్ష ఉంటే పాపానికి ఎంత పెద్ద శిక్ష వేస్తారో ఆలోచించు గ్రాని. పారిజాతం, మీ తాత నన్ను బ్రతకనివ్వడు. జ్యోత్స్న, మరి నన్ను? పారిజాతం, ఏం చేస్తారో తెలియదు కానీ ఈ ఇంట్లో మాత్రం ఉంచరు. జ్యోత్స్న, కాలం మన మీద మరీ ఇంత పగబట్టింది ఏంటి గ్రాని? ఆలోచించుకోవడానికి తప్పించుకోవటానికి కానీ అవకాశమే లేకుండా చేసింది. పారిజాతం, నేనే మీ తాత కాళ్ళ మీద పడి నిజం చెప్పే టైం వచ్చిందని అనిపిస్తుంది. జ్యోత్స్న, అప్పుడు అదే నీకు ఆఖరి రోజు అవుతుంది. పారిజాతం, ముసలోడి కోపం నేను ఊహించగలను. జ్యోత్స్న, ఊహించగలవు కానీ తట్టుకోలేవు. పారిజాతం, అంతకంటే వేరే దారి ఏమీ కనిపించటం లేదు. జ్యోత్స్న, డాక్టర్ ఏం చెప్పిందో నువ్వు విన్నావు కదా. మనిషిని చంపేసేది వ్యాధి కాదు, భయం. నేను మా అమ్మని కాపాడాలి అంటే నేను కన్న కూతుర్ని అయి ఉండాలి. నేను కన్న కూతుర్ని కాదు. అలా అని నేను ఇప్పుడు సైలెంట్గా ఉంటే రేపు టెస్టులు చేయించుకున్నప్పుడైనా నేను దొరికిపోతాను. నేను దొరికిపోతానన్న భయం మా అమ్మకి వచ్చిన వ్యాధి కంటే పెద్దదిలా కనిపిస్తుంది. ఈ ట్రీట్మెంట్ జరగకపోతే ఆవిడ ఎన్నాళ్ళు బతుకుతుందో తెలియదు కానీ ట్రీట్మెంట్ జరిగితే మాత్రం మనం ఇప్పుడే పోతాం. పారిజాతం,
ఏం చేద్దామో చెప్పు. జ్యోత్స్న: చూసావా గ్రాని, నేను చెప్పింది విను, నేను చెప్పింది చెయ్యి అనే నువ్వు కూడా ఏం చేద్దాం చెప్పు అని అంటున్నావు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ లేదు. శత్రువు కళ్ళ ముందు లేనప్పుడు చంపుతా పొడుస్తా అని ఎవరైనా అంటారు. శత్రువు కళ్ళ ముందు ఉన్నప్పుడు కూడా అదే మాట అనగలిగాడంటే అనేవాడి తెగింపు శత్రువు ధైర్యం కంటే గొప్పది. మనం ఇప్పుడు అలాంటి తెగింపుతోనే ఒక నిర్ణయం తీసుకోవాలి. పారిజాతం: అంత అవకాశం మనకుందంటావా? జ్యోత్స్న: ఉంది. నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. పారిజాతం: ఏంటది? జ్యోత్స్న: చెప్తాను గ్రాని. పారిజాతం: అందులో నేను ఉండను కదా? జ్యోత్స్న: నీకైతే ఏ ప్రమాదం రాదు. పారిజాతం: మరి ప్రమాదం ఎవరికి? జ్యోత్స్న: చెప్తాను. పారిజాతం: మళ్ళీ ఏం చేయబోతున్నావే? జ్యోత్స్న: చెప్పను, ఈసారి చేసి చూపిస్తా. పారిజాతం: అందరికీ నిజం చెప్పేస్తావా? జ్యోత్స్న: నువ్వు నాలో ఏదైనా చూస్తావు కానీ ఓటమిని చూడటం ఎప్పటికీ చూడలేవు. పారిజాతం: అయితే ఏం చేస్తున్నావో చెప్పు. జ్యోత్స్న: చెప్పను, చెప్పాల్సిన అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు పారిజాతం తనలో తాను ఇలా అనుకుంటుంది: ఇది మళ్ళీ ఏదో తప్పు చేయబోతుంది, దీని ఆపటం నా వల్ల కాదు దేవుడా అని తనలో తాను అనుకుంటుంది. కార్తిక్: ఏంటి మాస్టారు బయటకు వచ్చేసావు? శ్రీధర్: సుమిత్రకి క్యాన్సర్ అని డాక్టర్ చెప్పగానే ఫస్ట్ నాకు బ్రెయిన్ పనిచేయటం మానేసింది. ఆ తరువాత జ్యోత్స్నానే దీనికి పరిష్కారమని డాక్టర్ చెప్పగానే భగవంతుడు జ్యోత్స్నా జాతకాన్ని మరీ ఇంత గొప్పగా రాశాడా అనిపించింది. కార్తిక్: ఏమైంది మాస్టారు? శ్రీధర్: జ్యోత్స్న అదృష్టవంతురాలరా. ఇవేంటో తెలుసా? తన చేతిలోని ఫైల్స్ని చూపిస్తూ: జ్యోత్స్న ఆఫీసులో చేసిన స్కామ్స్ తాలూకు ఫైల్స్. ఇవి నా క్యాబిన్లో పెట్టాను. నీకు ఎవిడెన్స్ కనిపించటం లేదు అని చెప్పాను కదా, అవి ఇవే అని ఫైల్స్ని చూపిస్తాడు. కార్తిక్: ఇవి ఎక్కడ దొరికాయి? శ్రీధర్: ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా, కానీ మీ చెల్లి పట్టింది. కార్తిక్: స్వప్న పట్టుకుందా? శ్రీధర్: అవునరా. ఆ దొంగ ఎవరో కాదు, నా అల్లుడు. నా క్యాబిన్లో ఉన్న ఫైల్స్ కొట్టేశాడు. ల్యాప్టాప్లో జ్యోత్స్న చేసిన స్కామ్స్కి సంబంధించిన డేటా మొత్తం ఇదిగో ఈ పెన్ డ్రైవ్లో కాపీ చేసి ఇందులో ఫైల్స్ అన్ని డిలీట్ చేశాడు. ఇవన్నీ తీసుకొచ్చి నా ఇంట్లోనే దాచాడు. కార్తిక్: ఏం జరిగిందో నాకు మొత్తం క్లారిటీ వచ్చింది మాస్టారు. నువ్వు అరెస్ట్ కావడానికి కారణం వైరాగాడు కాదు, జ్యోత్స్న. జ్యోత్స్న చేసిన తప్పులన్నీ నువ్వు బయట పెడతావేనని జ్యోత్స్న కాశీ ద్వారా తెలిసింది. కాశీకి ఉన్న వీక్ పాయింట్ చెప్పుడు మాటలు వినటం. మీ మామగారి దగ్గర నువ్వు పిఏగా పనిచేయటం ఏంటని కాశీని రెచ్చగొట్టి వైరా దగ్గర జీఎం పోస్ట్ ఇప్పించింది. అందుకు కృతజ్ఞతగా కాశీ ఈ డేటాని జ్యోత్స్నాకి ఇచ్చాడు. కానీ జ్యోత్స్న అసలు ప్లాన్ ఇది కాదు. కాశీని అడ్డు పెట్టుకొని వైరాతో ఫుడ్ కల్తీ చేయించి నిన్ను సీఈఓ పోస్టు నుంచి తప్పించాలని అనుకుంది. వాళ్ళు అనుకున్నదంతా పర్ఫెక్ట్గానే జరిగింది. కానీ వాళ్ళ ప్లాన్ ఎక్కడ మిస్ అయిందంటే కాశీ నాకు దొరికిపోయాడు. జ్యోత్స్న తెలివిగా తప్పించుకుంది. వైరా కాశీ ఇరుక్కుపోయారు. శ్రీధర్: అవునరా, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళే. కానీ అసలు దోషి మాత్రం ఇంట్లోనే ఉంది. సొంత కంపెనీలో డబ్బు స్కామ్ చేయటం ఒకటే అనుకున్నాను, ఫుడ్ కూడా కల్తీ చేసి రెస్టారెంట్ పరువు తీసింది. ఇలాంటి మనిషిని ఎలా క్షమించాలి చెప్పు? అందుకే నీతో కూడా చెప్పకుండా అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాను. గుమ్మంలో అడుగు పెట్టినప్పటి నుంచి నేను ఏం చూస్తున్నానో నాకే అర్థం కావటం లేదు. మీ తాత ఏమో నిన్ను కొట్టాడు, సుమిత్ర ఏమో కింద పడిపోయింది. ఇక డాక్టర్ వచ్చి తర్వాత ఏం జరిగిందో మన ఇద్దరికీ తెలుసు కదా. అందుకే ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చి నిలబడ్డాను. ఇక నేను జ్యోత్స్న గురించి ఆలోచించాల్సిన అవసరం లేదురా. వెళ్ళి పెద్దానికి నిజం చెప్పేస్తాను. కార్తిక్: ఇది రైట్ టైం కాదు అని వారిస్తాడు. శ్రీధర్: జ్యోత్స్న ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూశానురా. నీతో అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకొని నేను ఇంట్లో డ్రైవర్ని చేసింది. నేనింత ఈ తేలికగా ఇవన్నీ ఎలా మర్చిపోతాను? ఇప్పుడే వెళ్ళి పెద్దాయనతో నిజం చెప్పేస్తాను. కార్తిక్: ఆగండి మాస్టారు, నువ్వు నా వైపు నుంచే కాదు అత్త వైపు నుంచి కూడా ఆలోచించు. అత్తకు వచ్చిన వ్యాధి గురించి తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ భయంతో ఉన్నారు. పైగా కూతురే తల్లిని కాపాడాలని డాక్టరే చెప్పారు కదా. ఇప్పుడు తాతయ్య ఏ నిర్ణయం తీసుకుంటాడు? జ్యోత్స్నని ఇంట్లో నుంచి బయటికి గెంటేయగలరా? కోడలికి ఇలా జరిగింది ఏంటి అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు మనవరాలి గురించి తెలిస్తే తల బాదుకుంటాడు. శ్రీధర్: నువ్వు చెప్పింది నిజమేరా. మనవరాలు ఎలాంటిదో తెలిస్తే మామయ్య గారు తట్టుకోలేరు. కార్తిక్: మాస్టారు, ఈ ఆధారాలన్నీ నీ దగ్గరే ఉంచు. వాటి అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను అనుకునే దాని ప్రకారం అయితే వీటి అవసరం రాకపోవచ్చు. నువ్వు ఏమి అనుకున్నావు? కార్తిక్: అత్తకి బోన్ మ్యారో ఇవ్వాల్సింది జ్యోత్స్న కాదు, దీప. ఇప్పుడు ఖచ్చితంగా జ్యోత్స్న అసలు కూతురు కాదని బయటపడుతుంది. అప్పుడు జ్యోత్స్న చేసిన మోసాల గురించి తెలియాల్సిన అవసరమే లేదు అని కార్తీక్ తనలో తాను అనుకుంటాడు. శ్రీధర్: నిన్నేరా అడిగేది. కార్తిక్: ఏం లేదు మాస్టారు, ముందు అత్త ప్రాబ్లం
క్లియర్ అవ్వని, మనం తర్వాత మాట్లాడుకుందాం. శ్రీధర్: సరేరా, నేను ఇక బయలుదేరతాను. కార్తిక్: మాస్టారు, నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి. శ్రీధర్: ఏంటది? కార్తిక్: దీపని కొంచెం ఇంటి వద్ద డ్రాప్ చేయండి. అత్త గురించి తెలిసినప్పటి నుంచి తను అక్కడే కూర్చొని ఏడుస్తుంది. తను ప్రెగ్నెంట్ కూడా. అక్కడే ఉంటే ఏడుస్తూ ఉంటుంది. శ్రీధర్: సరేరా, నేను ఇక్కడే ఉంటాను, తనని రమ్మను. కార్తిక్: అలాగే మాస్టారు. ఈ ఫైల్స్ గురించి మన ఇద్దరికి తప్ప మరెవరికీ తెలియటానికి వీల్లేదు. శ్రీధర్: అలాగే. మనకి అన్యాయం చేసిన వాళ్ళని కూడా మనం కాపాడాల్సి వస్తుందిరా. జోస్నా టైం బాగుంది. సరే, నువ్వు వెళ్ళి దీపను పంపించు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. ధన్యవాదాలు.